నేటి ప్రశ్న మరొకటి, మతము, జాతి, కులము, లింగం, జన్మస్థలం ఆధారంగా భారతదేశంలోని ఏ పౌరుడు వివక్షతకు గురి కాకూడదని వివరించే అధికరణ ఏది? ఓకే, కులం పేరుతో, మతం పేరుతో, జాతి పేరుతో, లింగ పేరుతో, జన్మస్థలం పేరుతో ఏ ఒక్క వ్యక్తి కూడా విచక్షణకు గురి కారాదు అని చెప్పే రాజ్యాంగ నిబంధన ఏది అని క్వశ్చన్ ఇచ్చిండు. ఆప్షన్స్ ఏమిచ్చిండు? ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, ఆర్టికల్ 17, ఆర్టికల్ 18 అని ఒక 4 ఆప్షన్స్ ఇచ్చిండు. మనకు ఒక్కొక్కటి మనకు తెలియాలి. 18వ నిబంధన, విద్యా సైనిక రంగాలలో తప్ప ఎటువంటి బిరుదులను ఇవ్వడము తీసుకోవడం నిషిద్ధం. కాబట్టి ఈ క్వశ్చన్కు ఇది సంబంధం లేదు. 17వ నిబంధన, అంటరానితనాన్ని నిర్మూలించటం, దానికి దీనికి సంబంధం లేదు. 16వ నిబంధన, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో పౌరులందరికీ సమానమైన అవకాశాన్ని కల్పించటం, ఇది 16వ నిబంధన. మరి ఇక్కడ అది అడగలేదే, కాబట్టి ఈ 3 ఈ క్వశ్చన్కు రైట్ ఆన్సర్లు కావు. 15వ నిబంధన ప్రకారం కులం పేరుతో, మతం పేరుతో, లింగ పేరుతో, జన్మస్థలం పేరుతో, జాతి పేరుతోటి ఏ ఒక్క వ్యక్తిని కూడా విచక్షణకు గురి చెయ్యొద్దు అని రాజ్యాంగంలో ఉన్న 15వ నిబంధన పేర్కొంటుంది. కాబట్టి ఈ క్వశ్చన్కు రైట్ ఆన్సర్ ఫస్ట్ వన్, ఆర్టికల్ 15.